ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రిలయన్స్ సిబిజీ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి జాయింట్ కలెక్టర్తో పాటు శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి ఏప్రిల్ 2న రాష్ట్రంలో తొలి సిబిజీ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్, అనంత్ అంబానీ ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చిందన్నారు. త్వరలోనే మార్కాపురం, గిద్దలూరు, దర్శిలో సిబిజీ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న భూములకు వినియోగులకు తీసుకుని వస్తామన్నారు. ప్రభుత్వ భూమికి ఎకరాకు 15,000, ప్రైవేటు భూమికి 31,000 కౌలు చెల్లిస్తామన్నారు. ఈ పెట్టుబడులతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వలసలు తగ్గుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రైతులకి ఎంప్లాయ్మెంట్ కలిగించే కాకుండా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ దాదాపు 500 మంది పైన ఒక ప్లాంట్ కి 20 టన్నుల ప్లాంట్ అయితే 500 మంది పైన ఉపాధి కలిగించే కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమం దాదాపు ఈ ఏరియాలో మనం 5,000 ఎకరాలు ఇచ్చాం కాబట్టి దాదాపు 5 ప్లాంట్లు దాదాపు 100 టన్నుల దాకా ఇక్కడ పెట్టొచ్చు గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఈ కార్యక్రమం ద్వారా చుట్టుపక్కల రైతులు కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయాలనేది ఉద్దేశం. ఇంకోటి అదే కాకుండా మనకి గిద్దలూరు కానీ, మార్కాపురం కానీ, దరిసి, కనిగిరి, కొండేపి, పచ్చూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా మారిగలు కూడా పెట్టించండి, మేము రైతులు ముందుకు వస్తున్నామని చెప్పి చాలా మంది అడుగుతుంది. ఫస్ట్ ఈ ప్లాన్ పెట్టిన తర్వాత దీని యొక్క ప్రయోజనాలు ప్రజలకు అందే విధంగా ఎప్పుడైతే కనపడతాయో దాని తర్వాత మిగతా కూడా వరుసలు అవదాని తర్వాత ఒకటి పెడతాము. రిలయన్స్ వాళ్ళు అయితే మన దగ్గర 500 గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా కొద్దిగా డెవలప్ చేసేసి రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటివి పండించి, నైపర్ గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం. దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఈ ఎకరా భూమికి కూడా వాళ్ళు కూడా మనకి 15,000 కౌలు దాకా ఇస్తూ ఉంటారు అన్నమాట. నిన్న దాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా. దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకాశం జిల్లా తీసుకొస్తున్నాం. దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు. అంటే 20 టన్నులు కాకుండా దాదాపు 100 టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉండాలి. దాని ద్వారా మామూలుగా 20 టన్నుల ప్లాంట్కి 250 మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 500 మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక 100 టన్నులు కనుక పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది. దాంతోపాటు రైతులకు కూడా కౌలు రావటం కానీ, కౌలుకి ఇచ్చుకుంటా అంటే కౌలుకి ఇచ్చుకోవటం కానీ 31,000 మీద, లేదనుకుంటే కనుక వాళ్లే పండించి గ్రాసం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ బాగు చేయట్లేదు. ల్యాండ్స్ కౌలుకి ఇచ్చినా సరే 4-5 వేల కంటే కౌలు రావట్లేదు, వేసిన పంట చేతికి రావట్లేదు. అట్లాంటి ప్రాంతంలో ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసేసి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ల్యాండ్స్ డెవలప్ చేసి గడ్డి పండించి ఆ గడ్డి ద్వారా మనం చేస్తా ఉన్నాం. అర్థమైందా? ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ ల్యాండ్కి కానీ మనం వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటున్నాం. దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. మన ల్యాండ్కి డబ్బులు వస్తుంది, చుట్టుపక్కల ఉపాధి వచ్చేసి. సార్, ఈ ప్రాజెక్టుకి ఎన్ని ఎకరాలు కేటాయించారు? దాదాపు ఇప్పుడు 4,900 ఎకరాల పైన కేటాయించాం ఈ ప్రాంతానికి. రాబోయే రోజులు ఇక్కడ గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దరిచి, లేకపోతే కొంత కొండేపి, నేను మంత్రి గారు వచ్చి కొండేపిలో కూడా పెట్టించండి, మా రైతులు కూడా ముందుకు వస్తున్నారు అన్నారు. ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఒక ప్లాంట్ పెట్టి చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వచ్చి మిగతా ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నారు. దాదాపు 500 ప్లాంట్లు పెట్టాలని అనుకున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్న చోట అన్ని చోట్ల కూడా పెట్టిస్తున్నాం. ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలి. వేస్ట్ ల్యాండ్స్కి ఉపాధి కలగాలి. వేస్ట్ ల్యాండ్ ద్వారా కూడా ఉపాధి కలగాలని